శ్రీ వరలక్ష్మీదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరాల జల్లు కురిపించే వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతం ఎలా ఆచరించాలి, వ్రతంలో కలసం ఏ విధంగా పెట్టుకోవాలి, తోరం ఎలా కట్టుకోవాలి, అమ్మవారికి తాంబూలం ఎలా సమర్పించాలి, ముత్తైదువులకి వాయనం ఎలా సమర్పించాలి, పూజా విధానం, వ్రత నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మనకెప్పుడు కూడా ఆ చల్లని తల్లి ఆశీస్సులు అనుగ్రహం ఉండి మనం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పురాణాల ప్రకారం వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చు శుక్రవారం రోజు అయితే ఆచరించాలి. కాబట్టి 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం 2025 ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజు వచ్చింది. వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ఎంతో మంగళకరమైనది. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన వరమహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అఖండ ఐశ్వర్యం, సౌభాగ్యం, సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. సుమంగళి స్త్రీలు ఈ వ్రతం ఆచరించడం వలన దీర్ఘ సుమంగళి భాగ్యాన్ని పొందుతారు. అందుకని తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. వరలక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి. సంపద అంటే డబ్బు మాత్రమే కాదండి. ధాన్య సంపద, పశు సంపద, జ్ఞాన సంపద, గుణ సంపద, సంతానం, ఆరోగ్యం ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్ములలో ఒకరే ఈ వరలక్ష్మి అమ్మవారు. ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆచరిస్తారో వారికి కొంగు బంగారమై వరాలు ఇచ్చే తల్లిగా ఈ అమ్మవారు ఉంటారని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టుగా స్కాంద పురాణంలో ఉంది. ఇంతటి విశేషమైనటువంటి ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆచరించాలి. అయితే ఈ వ్రతాన్ని వివాహం అయిన వారు మాత్రమే ఆచరించాలా అని అంటే అలాంటిదేమీ లేదండి. ఈ వ్రతాన్ని పెళ్లి కాని వారు కానీ పెళ్లి అయిన వారు కానీ ఆచరించవచ్చు. పెళ్లి కాని వారు ఈ వ్రతం చేయడం వలన అమ్మవారి అనుగ్రహం వలన వారికి మంచి భర్త వస్తారు. అలాగే పెళ్లైన స్త్రీలు ఆచరించడం వలన నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారు. అయితే ఈ వ్రతాన్ని ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలా అని అంటే అలాంటిది ఏమీ కూడా లేదండి. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చు. ముందు మేము ఎప్పుడు ఈ వ్రతాన్ని చేసలేమండి, ఈ సంవత్సరం కొత్తగా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఈ వ్రతం చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే ఆచరించవచ్చు. అయితే వ్రతం చేసినప్పుడు మనం పూజలో కలసం అయితే పెట్టుకుంటూ ఉంటాము. కలసం పెట్టుకోవడానికి మాత్రమే మీకు ఆచారం ఆనవాయితీ ఉండాలి. ఒకవేళ మీకు కలసం పెట్టుకునే ఆచారం లేకపోతే పూజలో కలసం పెట్టుకోకుండా మామూలుగా మీరు అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ నిర్వహించుకోవచ్చు. ఇంకా కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలండి. పెళ్ళైన సంవత్సరమే ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఒకవేళ పెళ్ళైన సంవత్సరం మీకు ఈ వ్రతం చేసుకోవడం కుదరకపోతే 2వ సంవత్సరం వదిలేసి 3వ సంవత్సరం మీరు ఈ వ్రతం అయితే ఆచరించవచ్చు. ఇంకా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించకూడదు అని అంటే ఏటి సూతకంలో ఉన్నవారు, సూతక కాలంలో ఉన్నవారు, రజస్వల కాలంలో ఉన్నవారు ఈ వ్రతాన్ని అస్సలు ఆచరించకూడదు. ఇంకా పీరియడ్స్ అయ్యి 5th డే అయినా ఈ వ్రతం ఆచరించకూడదండి. 5th డేస్ కంప్లీట్ అయిపోయాక 6th డేనే అయితే ఈ వ్రతం ఆచరించవచ్చు. ఇంకా ఈ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చు శుక్రవారం రోజు ఆచరించుకోవాలని చెప్పాను కదండి. ఒకవేళ మీకు ఏ కారణాల చేతైనా ఈ వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా మీరు ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు. ఈ సంవత్సరం మనకి విశేషంగా 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. 3వ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం వచ్చింది. మీకు 3వ వారం వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి వారం, 2వ వారం, 4వ వారం, 5వ వారం ఈ వారాల్లో మీరు అమ్మవారికి వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించడం కోసం మనం ముందుగా మన ఇంట్లో ఉన్న పెద్దవారి అనుమతిని అయితే తీసుకోవాలి. వారి అనుమతి ప్రకారమే మనం ఈ వ్రతం అయితే ఆచరించాలి. పెళ్లి అయిన స్త్రీలు అయితే భర్త అనుమతి, పెండ్లి కాని వారైతే తమ ఇంటి పెద్ద అయిన తండ్రి అనుమతి తీసుకుని వ్రతం ఆచరించాలి. ఇంకా ఇంట్లో ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునే వారు ఇంటిని, పూజా మందిరాన్ని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారండి. అమ్మవారు మన ఇంట్లోకి ఈ రోజు ప్రవేశిస్తారు కాబట్టి మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకని ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పెట్టుకోండి. వ్రతం కోసం మన ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము, ధూళి, బూజులు లాంటివి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మన ద్వారబంధం, సింహద్వారం ఉంటుంది కదండి, సింహద్వారం చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇంకా ఈ శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తర్వాత తలస్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు కానీ నూతన వస్త్రాలు కానీ ధరించి ఆ తర్వాత ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి ఆహ్వానం ద్వారలక్ష్మి పూజతోటే చేసుకోవాలి. గడపకు చక్కగా
పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని గడపను అందంగా అలంకరించుకోవాలి. అలాగే ద్వారబంధం దగ్గర కూడా బియ్య పిండితో అందమైన రంగవల్లులు వేసి ద్వారబంధానికి మామిడి తోరణాలు కట్టుకుని ఇంటిని లక్ష్మీ కళ ఉట్టిపడేటట్టు అందంగా అలంకరించుకోవాలి. ద్వారలక్ష్మి పూజను సూర్యోదయం కంటే ముందుగానే ఆచరించాలి. ద్వారబంధం దగ్గర దీపారాధన చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులు సమర్పించి ధూప దీప నైవేద్యాలు తాంబూలం కర్పూర నీరాజనం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని తులసి పూజ పూర్తి చేసుకుని అప్పుడు వరలక్ష్మీదేవి అమ్మవారికి వ్రతం ఆచరించుకోవాలి. అమ్మవారికి వ్రతాన్ని పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాలి. ఇటువంటి ప్రత్యేకమైన పూజలు వ్రతాలకి ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటేనే మంచిదండి. అమ్మవారి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకునే చోట ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి బియ్య పిండితో పద్మం ముగ్గు వేసుకుని ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ తర్వాత ముగ్గు పైన ఏదైనా వస్త్రం ఉంటే పరచుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. తర్వాత ఒక పీట తీసుకుని ఆ పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీటను అందంగా అలంకరించుకోండి. పీట పైన నలుపు రంగు కాకుండా ఏదైనా నూతన వస్త్రం ఉంటే పరచుకోండి. నూతన వస్త్రం లేకపోతే ఉతికిన వస్త్రమైనా వేసుకోవచ్చు. రోజు ముఖ్యంగా అమ్మవారు ఇంట్లోకి వచ్చే విధంగా అమ్మవారి పాదాలను బియ్య పిండితో ద్వారబంధం దగ్గర అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ పీట పైన 3 గుప్పిళ్ల వరకు బియ్యం పోసి ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి చిత్రపటం తీసుకుని అమ్మవారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని ఈ బియ్యం పైన అయితే పెట్టుకోవాలి. పంచ పల్లవములతో అమ్మవారికి మంటపం ఏర్పాటు చేసుకోవాలి. పూజలో తప్పనిసరిగా మామిడి ఆకులు పెట్టుకోవాలండి. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో పువ్వుల మాలలతో వస్త్రమాలలతో అందంగా అలంకరించుకోండి. ఇంకా మీరు అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలంటే అలంకరించుకోవచ్చండి. అమ్మవారిని బంగారు నగలతో కానీ పంచలోహాలతో చేసినటువంటి నగలతో కానీ అలంకరించుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతంలో పూజ కలశాన్ని నిర్వహిస్తాం కదండి, అందుకని మనం పూజలో తప్పనిసరిగా కలశం అయితే ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. కలశం ఏర్పాటు చేసుకోవడానికి 2 తమలపాకులు కానీ లేదు అంటే రాగి వెండి ఇత్తడి ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ కి గంధం కుంకుమ పొట్లు పెట్టుకుని ప్లేట్ లో 3 కానీ 5 కానీ గుప్పులు బియ్యాన్ని పోసి బియ్యాన్ని ఈ విధంగా చదును చేసుకుని బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ తర్వాత ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ చెంబు తీసుకోవాలి. ఈ చెంబు ఎక్కడా కూడా మచ్చలు లేకుండా శుభ్రంగా కడిగి ఉన్నది తీసుకోవాలండి. ఆ తర్వాత ఈ చెంబుకి ఈ విధంగా పసుపు రాసి గంధం కుంకుమ పొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. నేనైతే కలసం పెట్టుకోవడానికి ఇలా అష్టలక్ష్మి చెంబు తీసుకున్నానండి. మీరు మీ దగ్గర ఏ చెంబు ఉన్నా తీసుకోవచ్చు. కలసం పెట్టుకోవడానికి స్టీల్ చెంబు కాకుండా ఏ చెంబు అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా కలస చెంబుని అందంగా అలంకరించుకున్న తర్వాత ఈ చెంబును బియ్యం పైన పెట్టుకోవాలి. ఇప్పుడు కలసానికి కంకణం కట్టుకోవడం కోసం 5 పోగులు కానీ 9 పోగులు కానీ దారాన్ని తీసుకుని ఈ దారానికి పసుపు రాసి ఇప్పుడు ఈ దారానికి పసుపు కొమ్ము కానీ లేదు అంటే ఇలా తమలపాకు కానీ కట్టుకోవాలి. తమలపాకుకు తొడిమి తీసేసి కట్టుకోండి. ఇలా కట్టుకున్న తర్వాత ఈ కంకణానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఈ చెంబుకు అయితే కట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెంబులోకి సగం వరకు మంచినీటిని అయితే పోసుకోవాలి. ఈ వాటర్ మనం వాడింది కాకుండా అప్పటికప్పుడు ట్యాప్ ద్వారా పట్టిన వాటర్ అయితే తీసుకోవాలి. మీ దగ్గర గంగాజలం ఉన్న ఈ చెంబులో వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఈ నీటిలోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అలాగే కొద్దిగా జవాది పౌడరు పచ్చకర్పూరం కొద్దిగా వట్టివేరు చిల్లర నాణం 3 యాలకులు 3 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మామిడి కొమ్మ ఉంటే ఈ విధంగా పెట్టుకోండి, లేకుంటే ఒక 5 తమలపాకులు తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి చెంబు పైన ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు ఒక ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని తీసుకుని దీనికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని వీడియోలో చూపించే విధంగా కొబ్బరికాయ పైన అయితే పెట్టుకోవాలి. కలసంలో వేసేటటువంటి కాయిన్ ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ తీసుకోవచ్చండి, లేదంటే 1 రూపీ కాయిన్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 డజన్ వరకు ఎరుపు రంగు గాజును తీసుకుని కలసం పైన ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కలసాన్ని అమ్మవారికి కుడి ప్రక్కన అయితే పెట్టాలండి. ఇప్పుడు ఈ కలసాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి పువ్వులతోటి ఇంకా వస్త్రమాలలతోటి ఇంకా మీ దగ్గర ఉన్న బంగారు నగలతో కానీ పంచలోహాలతో చేసినటువంటి నగలతో కానీ అందంగా అలంకరించుకోండి. ఒకవేళ మీ దగ్గర బంగారు ఆభరణాలు కానీ పంచలోహ ఆభరణాలు కానీ లేకపోతే ఒక పసుపు తాడికి పసుపు కొమ్ముని కట్టి పసుపు కొమ్ముకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించండి. లేదు అంటే ఇంకా చాలా మంది లక్ష్మీ కాసు తీసుకుంటారండి, బంగారంది కానీ రాగిది కానీ తీసుకుంటూ ఉంటారు. ఆ లక్ష్మీ కాసు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పసుపు తాడులో ఆ లక్ష్మీ కాసుని గుచ్చి ఆ కాసుని కూడా అమ్మవారికి వేస్తూ ఉంటారు. అయితే ఈ లక్ష్మీ కాసుని ప్రతి సంవత్సరం కూడా తీసుకోవాలా అని అంటే మీరు అమ్మవారికి ఈ ఆభరణం సమర్పించిన తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ లక్ష్మీ కాసుని మనం కట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది తీసుకోవాలండి. లేదండి మేము ఈ లక్ష్మీ కాసుని ప్రతి సంవత్సరం ఉపయోగించుకుంటామండి అమ్మవారికి ఆభరణంగా అనుకుంటే ఈ లక్ష్మీ కాసుని మనం మెడలో ధరించుకుంటాం
అలంకరించకూడదు. అలాగే మనం ఈ కలశానికి అలంకరించే బంగారు ఆభరణాలు ఉంటాయి కదండి, అవి మనం వేసుకున్నవైతే ఆ ఆభరణాలని ఆవు పాలతో కానీ పసుపు జలంతో కానీ శుద్ధి చేసి అప్పుడే మనం ఆ అమ్మవారికి ఆభరణాలను అయితే అలంకరించాలి. అంతేకాని మనం వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలని శుద్ధి చేయకుండా కలశానికి అలంకరించకూడదండి. వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతానికి కలశాన్ని ఈ విధంగా అలంకరించుకుంటే చాలండి. కానీ ఇప్పుడు చాలా మంది బయట కొన్నటువంటి కాసుల పేరులు, చౌకర్లు ఇవన్నీ కూడా తెచ్చి అమ్మవారి కలశాన్ని అలంకరిస్తున్నారు. అలా అస్సలు చేయొద్దండి. ఎందుకంటే అలా బయట తక్కువ రేటుకు తీసుకున్నవి అవి ప్యూర్ బ్రాస్ అయితే కాదండి. అందులో కొద్దిగా ఇనుము, స్టీలు కూడా కలుస్తున్నాయి. ప్యూర్ ఇత్తడి అయినా రాగి అయినా కూడా మీరు కలశానికి వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే పంచలోహాలతో చేసినటువంటి నగలు కూడా మీరు అమ్మవారికి అలంకరించవచ్చు. ఎందుకంటే మనం ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో కష్టపడి వ్రతం అయితే ఆచరిస్తూ ఉంటాం కదా. అమ్మవారి పూజలో పెట్టిన ఈ కలశాన్ని సాక్షాత్తు మనం వరమహాలక్ష్మి దేవిగా భావిస్తామండి. అమ్మవారికి మనం ఇలా ఇనుముతో స్టీల్ తో చేసినటువంటి నగలు వేయడం వలన అమ్మవారిని అవమానించినట్టు అవుతుంది. అందుకని కలశ విషయంలో ఈ పొరపాటు అయితే అస్సలు చేయొద్దండి. ఒకవేళ మీకు పూజలో అమ్మవారి కలశానికి అలంకరించడానికి ఏ ఆభరణాలు దొరకకపోతే ఇలా కొమ్ముకి పసుపు తాడు కట్టి ఈ ఆభరణాన్ని అమ్మవారికి సమర్పించండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా పసుపు తాడుకి పసుపు కొమ్ముకి చాలా వాల్యూ అయితే ఇస్తారండి. ఎందుకని అంటే పసుపు తాడుకి పసుపు కొమ్ము కడితే అది మంగళసూత్రం అవుతుంది. ఈ ఆభరణాన్ని మనం అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అందుకని అమ్మవారి కలశాన్ని ఈ విధంగా పసుపు కొమ్ముతో అయితే అలంకరించండి. లక్ష్మీ కాసు కొనలేని స్థితిలో ఉన్నవారు ఇలా పసుపు కొమ్ము కట్టుకోండి చాలు. ఈ విధంగా కలశాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. ఇప్పుడు పూజకు కావలసిన దీపారాధన కుందులను కూడా సిద్ధం చేసుకోండి. ఈ రోజు పూజలో మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పూజలో కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. అలాగే మనం ఏ వ్రతం చేసినా పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి నిర్వహిస్తాం కాబట్టి ఇలా పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. పసుపు గణపతితో పాటుగా పసుపు గౌరీదేవిని కూడా చేసుకుని పూజలో పెట్టుకుని గౌరమ్మకు కూడా మీరు పూజ నిర్వహించుకోవచ్చు. అంటే పసుపు గౌరమ్మనే వరలక్ష్మీదేవిగా భావించి కూడా మీరు పూజ నిర్వహించుకోవచ్చండి. పసుపు గణపతికి గౌరమ్మకి డిఫరెన్స్ ఏంటంటే పసుపు గణపతికి పైన కుంకుమతో బొట్టు పెడతామండి, గౌరమ్మకి మధ్యలో బొట్టు పెడతాము. అలాగే అమ్మవారి దగ్గర ఈ విధంగా నిండుగా కొత్త పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. ఈ రోజు కొత్త పసుపు కుంకుమలు ఇంటికి తెచ్చుకుని అమ్మవారి దగ్గర ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి ఇరుప్రక్కల కూడా గజరాజులు ఉంటాయి కదండి, మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. లేదు అంటే ఇలా పసుపు కొమ్ముల్నే మీరు గజరాజులుగా పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి దగ్గర ఇలా 2 పసుపు కొమ్ములను కూడా పెట్టుకోండి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే అమ్మవారి విగ్రహాన్ని పసుపు గణపతిని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, వస్త్రమాలలతోటి, పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఇంక ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యినైతే ఉపయోగించాలండి. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతో చేయండి. ఈ విధంగా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి మనం ఏ నైవేద్యాలు సమర్పించాలనుకుంటామో ఆ నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా పూజలో పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఇటువంటి వ్రతాలు పూజలు చేసినప్పుడు అస్తమాను కూడా పైకి లేవకుండా ఉండడం కోసమని ఇలా పూజకు ముందే అన్ని కూడా సిద్ధం చేసుకుంటే మనం అస్తమాను కూడా పైకి లేవాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా ఏ నైవేద్యాలు సమర్పించాలి అని అంటే ఈ రోజు అమ్మవారికి 3 సంఖ్యలో కానీ 5 సంఖ్యలో కానీ 9 కానీ 11 కానీ ఇలా ఈ సంఖ్యలో రకరకాల పిండి వంటలు ప్రత్యేకమైన నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మీ శక్తి స్తోమతను బట్టి మీరు ఎన్ని నైవేద్యాలు తయారు చేయగలిగితే అన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించండి. ఒకవేళ మేము ఇన్ని నైవేద్యాలు సమర్పించలేమండి అని అనుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పరమాన్నం, ఇంకా నానబెట్టినటువంటి శనగలు, చలిమిడి వడపప్పు, పాలు, బెల్లం వీటినే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష పళ్ళు, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా మీరు అమ్మవారికి నివేదించవచ్చు. వరలక్ష్మి అమ్మవారికి మనం వ్రతం ఆచరిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వ్రతకథ కూడా చదువుకోవాలండి పూజలో. అందుకోసం ఇలా వ్రతకథ బుక్ కూడా తీసుకోండి. ఈ వ్రతకథ బుక్ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టుకోండి. ఇప్పుడు పూజలో అమ్మవారికి తాంబూలం అంటే వాయనం అయితే సమర్పించాలండి. వాయనం ఎలా సమర్పించాలి అని అంటే మన శక్తి స్తోమత బట్టి అమ్మవారికి వాయనం సమర్పించాలి. శక్తి ఉన్నవారు అమ్మవారికి చీర జాకెట్ ముక్క పెట్టి తాంబూలం ఇస్తారు. చీర పెట్టే స్తోమత లేకపోతే బ్లౌజ్ పీస్ ని తాంబూలంలా పెట్టి ఇవ్వవచ్చు. అందుకోసం ఒక ప్లేట్ తీసుకుని అమ్మవారికి సమర్పించే చీరకి 3 చోట్ల పసుపు బొట్లు పెట్టి ఇప్పుడు చీర జాకెట్ ముక్కని ప్లేట్ లో పెట్టుకోవాలి. అలాగే 3 కానీ 2 కానీ తొడిమి తీసేసినటువంటి తమలపాకులు తీసుకుని 2 అరటిపళ్ళు, 2 వక్కలు, పసుపు కుంకుమ, దక్షిణ, 3 గుప్పిళ్ళు నానబెట్టిన శనగలు, పువ్వులు, గాజులు, పసుపు కొమ్ములు ఉంటే ఒక 2 పసుపు కొమ్ములు ఇవన్నీ పెట్టి అమ్మవారికి వాయనం అయితే సమర్పించాలి. ఈ విధంగా వ్రతంలో అమ్మవారికి వాయనం అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు వ్రతం కోసం తోరాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఒక కొత్త దారాన్ని తీసుకుని ఈ దారాన్ని 5 పోచలు కానీ 9 పోచలు కానీ పోసుకుని ఇప్పుడు ఈ దారానికి ఎక్కడ కూడా మచ్చ
మచ్చలు లేకుండా పసుపు రాసి ఈ దారానికి 9 ముడులు వేయాలి. మనం వ్రతం ఆచరించేటప్పుడు తోర గ్రంథి పూజ అని ఉంటుందండి. గ్రంథి అంటే ముడి అని అర్థం. వ్రతం కోసం 9 ముడులతో తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇటువంటి తోరాలు 3 అయితే సిద్ధం చేసుకోవాలి. ఒక తోరం మనకి, ఒకటి అమ్మవారికి, ఒకటి వాయనం తీసుకునే ముత్తైదువులకి, ఇలా 3 తోరాలు అయితే సిద్ధం చేసుకోవాలండి వ్రతం కోసం. ఈ తోరాన్ని పువ్వులతోటి, మామిడి ఆకులతోటి, తమలపాకులతోటి, మరవంతోటి కట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క ముడిలో పువ్వులు, ఆకులు పెట్టుకుని కట్టుకోవాలి. పువ్వులు కట్టేటప్పుడు ఒక ముడే వచ్చే విధంగా కట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తోరాలను పూజలో అమ్మవారి దగ్గర పెట్టి వీటికి తోరగంది పూజ చేసి ఆ తర్వాత మాత్రమే మనం తోరం కట్టుకోవాలి. ఈ తోరం కట్టుకోవడానికి ఎక్కువ పువ్వులు లేకపోతే 3 ముడుల్లో పువ్వులు వేసి కట్టి మిగిలినవి మామూలుగా ముడులు వేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న తర్వాత ప్రతి ముడికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ తోరాలను అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ నిర్వహించుకోవాలి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. అమ్మవారికి వాయినాన్ని అమ్మవారి కలశానికి కుడివైపునైతే పెట్టుకోవాలండి. ఇలా పూజకన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజా పీట పైన అక్కడక్కడ కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ అయితే చల్లుకోండి. జవ్వాది పౌడర్ వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. అమ్మవారికి సువాసన భరితమైన పూజ అంటే చాలా ఇష్టం. జవ్వాది పౌడర్ లేకపోతే కొద్దిగా పచ్చ కర్పూరం కానీ, ముద్ద కర్పూరాన్ని కానీ మెదుపుకుని వేసుకోండి. ఇప్పుడు పూజ కోసం అన్ని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ, అగరబత్తులతో కానీ చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాత ముందుగా దీపలక్ష్మికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 పుష్పాలు, అక్షంతలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. వ్రతం ఆచరించే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఒక ముఖ్య విషయం అయితే గుర్తుపెట్టుకోండి. వ్రతం చేసేటప్పుడు మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి పూజ నిర్వహించుకుంటే మంచిదండి. అంటే కాళ్ళకి పసుపు, పాపిట్లో బొట్టు, మంగళసూత్రం, తల్లో పువ్వులు, చేతికి నిండుగా గాజులు వేసుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. మనం అమ్మవారిని ఎంత అందంగా అయితే అలంకరించామో మనం కూడా అంత అందంగానే అలంకరించుకుని పూజ చేస్తే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు పంచపాత్ర గ్లాసుకు 3 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలు, పుష్పాలు తీసుకుని పంచపాత్ర గ్లాసులో వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన, పూజకు ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు పైన మన పైన చిలకరించుకోవాలి. ఘంటానాదం చేసి ఇప్పుడు ముందుగా గణపతిని పూజించుకోవాలి. గణపతి పాదాల దగ్గర 2 అక్షింతలు, పుష్పాలు ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలి. స్వామివారికి వీలు ఉంటే షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు పంచోపచార పూజ నిర్వహించుకోండి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే అవి సమర్పించవచ్చు. పండు కానీ, ఫలం కానీ ఏవైనా సమర్పించవచ్చు. ఇప్పుడు స్వామివారికి తాంబూలం ఉంటే తాంబూలం సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలు, పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని 3 సార్లు పైకి క్రిందికి కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి ఆహ్వానం పలకాలి. అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. అమ్మవారి పూజలో మనం కలశానికే పూజ నిర్వహించుకుంటాం కాబట్టి కలశం దగ్గరే మనం పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా షోడశోపచార పూజ నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ అని అంటే 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించుకోవాలి. మాకు షోడశోపచార పూజ లాంటివి చేసుకోవడం రాదండి అనుకునేవారు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మంత్రాలతో సహా అమ్మవారికి షోడశోపచార పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది. అందుకని ఛానల్ ని తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించాలి. షోడశోపచార పూజ అంటే ధ్యానం, ఆవాహనం, సింహాసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఆభరణం, ఉపవీతం, గంధం, అక్షితలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారం. ఇలా ఈ 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించుకోవాలి. ఈ 16 ఉపచారాలతో అమ్మవారికి పూజ నిర్వహించేటప్పుడు ఏ ఉపచారానికి ఆ ద్రవ్యాన్ని అయితే సమర్పించాలండి. ఒకవేళ మీ దగ్గర ఆ ద్రవ్యాలు లేకపోతే పుష్పం కానీ, అక్షింతలు కానీ సమర్పించవచ్చు. పుష్పాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి అదాంగ పూజ నిర్వహించుకొని ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారిని కుంకుమతోటి, పుష్పాలతోటి పూజించుకోవాలి. అదాంగ పూజ నిర్వహించేటప్పుడు అమ్మవారిని అక్షింతలతో పూజించాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదవడం నోటికి రాకపోతే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవి నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే ఈ రోజు అమ్మవారికి ప్రతి ఒక్క స్త్రీ కూడా కుంకుమార్చన నిర్వహించుకోవాలి. అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతి అండి. అందుకని తప్పకుండా అమ్మవారికి ఈ రోజు కుంకుమార్చన అయితే నిర్వహించుకోండి. అలాగే ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతోటి ఇంకా ఎరుపు రంగు పుష్పాలతోటి సుగంధభరితమైన పుష్పాలతోటి పూజ
నిర్వహించాలి. ఇంకా మీ దగ్గర కలువ పువ్వులు, తామర పువ్వులు ఉంటే వీటితో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. పుష్పాలు ఎక్కువ దొరకకపోతే అక్షింతలతోనైనా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించేటప్పుడు ముందుగా కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమతో పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించేటప్పుడు చూపుడు వేలుతో కాకుండా మధ్య వేలు, బొటన వేలుతో మీరు అమ్మవారికి కుంకుమ పూజ అయితే నిర్వహించండి. అమ్మవారి కలసం దగ్గరే మనం పూజ అంతా కూడా నిర్వహించుకోవాలి. పూజలో మనం అమ్మవారి ఫోటో, విగ్రహం ఇంకా గజరాజుల్ని పెట్టుకున్నాం కదండి, వీటి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. లక్ష్మీదేవి అమ్మవారు సంపదలు ఇచ్చే తల్లి. అమ్మవారి దగ్గర ఇలా నిండుగా చిల్లర నాణాలు కానీ డబ్బులు కానీ ఉంటే పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన ద్రవ్యాలతో కూడా పూజించుకోవచ్చు. అవి ఉంటే పూజ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులు, కుంకుమతోటి అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. అమ్మవారికి ఈ రోజు ప్రత్యేకంగా ఆవు పాలతో పరమాన్నం తయారు చేసి నివేదిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఒక గ్లాస్ తో మంచినీటిని కూడా పెట్టండి. అలాగే ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి. అమ్మవారికి తాంబూలం చూపిస్తూ ఇస్తేనమ్మ వాయనం అని చెప్పి అమ్మవారు పుచ్చుకొంటినమ్మ వాయనం అన్నట్లుగా మనం భావించి అమ్మవారికి వాయనం సమర్పించాలి. అమ్మవారికి తాంబూలం కుడి ప్రక్కగా అయితే పెట్టాలండి. ఆ తర్వాత అమ్మవారికి పూర్ణఫలమైన కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకని సుగంధభరితమైన సాంబ్రాణి ధూపాన్ని అమ్మవారికి ఎక్కువగా చూపించండి. అమ్మవారికి ఈ రోజు గుగ్గిలం, సాంబ్రాణితో ధూపం చూపిస్తే చాలా మంచిది. ఇప్పుడు 2 అక్షింతలు, పుష్పాలు తీసుకుని అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించాలి. తర్వాత ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకుని ఇప్పుడు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. శిరస్సు వంచి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు తోరగ్రంథి పూజ అయితే నిర్వహించుకోవాలి. తోరగ్రంథి పూజ అక్షింతలతో నిర్వహించుకోవాలండి. మనకి వ్రత కథా పుస్తకంలో ప్రథమ గ్రంథి పూజ అని, ద్వితీయ గ్రంథి పూజ అని తోరగ్రంథి పూజ శ్లోకం ఉంటుందండి. ఆ శ్లోకం చదువుకుంటూ ప్రతి గ్రంథి దగ్గర మనం అక్షింతలతో పూజనైతే నిర్వహించుకోవాలి. తోరగ్రంథి పూజ పూర్తయిన తర్వాత తోరాన్ని తీసుకుని మన కుడి చేతికి అయితే కట్టుకోవాలి. ఈ తోరాన్ని మనమే కట్టుకోవచ్చండి. లేదు అంటే ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి చేత అయినా మనం చేతికి కట్టించుకోవచ్చు. వ్రత సమయంలో ఇంట్లో భర్త ఉంటే భర్త చేత అయినా ఈ తోరాన్ని చేతికి కట్టించుకోవచ్చు. ఈ మంత్రం పఠిస్తూ తోరాన్ని అయితే చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని వ్రతకథనైతే చదువుకోవాలి. వ్రతకథ పూర్తయిన తర్వాత చేతుల్లో ఉన్న అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత వ్రతకథ అక్షింతలను మన శిరసు పైన, ఇంట్లో వారి శిరసున ధరిస్తే చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించేటప్పుడు మీకు ఏవైనా హారతి పాటలు వస్తే పాడుకుంటూ అమ్మవారికి నీరాజనం సమర్పించండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోవాలి. ఈ విధంగా మనం పూజ చేసినప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. ఈ రోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం అస్సలు భుజించకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి లాంటివి కూడా ఆహారంలో వేసుకోకూడదు. నేలపైనే పడుకోవాలి. ఎవరిని ఈ రోజు దూషించకూడదు. చిన్నపిల్లల్ని తిట్టడం, కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. ఇంట్లో గొడవలు అస్సలు పడకూడదు. అలాగే ఈ రోజు గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు విరబూసుకుని తిరగడం లాంటివి కూడా చేయకూడదండి. అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరుగుపోయిన వస్త్రాలు అస్సలు ధరించకూడదు. ఇంకెలా వ్రతం ఆచరించినప్పుడు ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే ఈ రోజు మనం పూజ పూర్తి చేసేటప్పటికి మనకి మధ్యాహ్నం అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసి పూజ చేసేటప్పటికి మనకి లేట్ అవుతుంది. అందుకని మీరు పూజ పూర్తయిన తర్వాత భోజనం చేసేవచ్చు. ఇంకా సాయంత్రం అమ్మవారికి మామూలుగా దీపారాధన చేసి పూజ చేసుకోవచ్చండి. సాయంత్రం కూడా మీకు వీలు ఉంటే అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. ఈ రోజు మనకి సాయంత్రం పౌర్ణమి గడియలు కూడా వస్తున్నాయండి. అందుకని అమ్మవారికి పూజ చేసిన తర్వాత లలితా పారాయణ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలం కూడా ఇవ్వవచ్చండి. ఉదయం మీరు పూజను తెల్లవారుజామున నిర్వహించుకుంటే చాలా మంచిది. అంత ఉదయాన్నే పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 12 గంటల లోపు మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. ఇంకా సాయంత్రం పూజను సాయంత్రం 7 గంటల లోపు నిర్వహించుకోండి. అయితే చాలా మంది వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని సాయంత్రం కూడా నిర్వహించుకుంటూ ఉంటారండి. మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు నిర్వహించుకోండి. ఉదయం వేళల్లో చేసుకుంటేనే మంచిది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన ధన, కనక, వస్తు, వాహనాది అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాది అష్టైశ్వర్యాది సమస్త కోరికలు నెరవేరుతాయి. ఇంక ఈ విధంగా పూజ చేసినప్పుడు అమ్మవారి పూజాపీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే ఈ రోజు శుక్రవారం కదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించకూడదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శనివారం రోజు ఉదయం అమ్మవారికి పూజ నిర్వహించుకుని ఆ తర్వాత మాత్రమే అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించాలి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. పూజాపీఠాన్ని ఏ విధంగా కదిలించాలి అని కూడా క్లియర్ గా చెప్తానండి. అందుకని ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.